12,000కు పైగా మీరు మీరు ఏవైతే ఉద్యమాలు చేసిండ్రో 12,000కు పైగానే ఉన్నాయి అది. సో వాటన్నిటికీ మీకు వచ్చిన రిజల్ట్ న్యాయంగానే వచ్చిందా? ఏమంటారు మీరు? నేను చేసిన ప్రతి ఉద్యమం విజయం సాధించడమే ఎజెండాగా పెట్టుకుంటా. వాళ్ళ లేక వీళ్ళ లేక ప్రచారంకు పార్టీలు ప్రచారం కోసం ఉపయోగిస్తాయి. ఓ మంత్రి మొన్న ఈ మధ్యకాలంలో ఆయన దగ్గరికి పోయారు కొందరు ప్రతిపక్షాలు, మాకు పోలీస్ పర్మిషన్ ఇస్తలేరని. మీరు ఆ మంత్రి అన్నాడు, ఆయన ఏమైనా మీకు పర్మిషను నెలకు ఒకసారి చేస్తారు, మీకు పర్మిషన్ ఎందుకు ఇవ్వరు? ఇస్తారు పోలీసులు వేస్తారు. మీకు మరి అవతల కృష్ణయ్య గారు నెలకు 10 సార్లు ధర్నాలు ర్యాలీలు చేస్తున్నారు. మీరు నెలకు ఒకసారి చేయనిస్తే తగ్గిడి బిగిడి అవుతారు. నెలకు ఒకసారి చేయడానికి మేఘాల మీద అవుతారు, జనం రారు. కృష్ణయ్య గారు వేలాది మందితోటి 2 రోజులకు ఒకసారి చేస్తున్నారు. ఆయన నేను ఆపుతున్నారా? ఆయనకు పర్మిషన్ ఇస్తలేరా? ఆయన నిజంగా మీరేమో ధర్నా పెడితే విమర్శిస్తారు, ఆయన ధర్నా పెడితే డిమాండ్ల గురించి మాట్లాడతారు. ఆ డిమాండ్ ఎట్లా సాల్వ్ చేయాలని ఆలోచిస్తారు. కాబట్టి మీరు డిమాండ్ పెట్టి ఆ డిమాండ్ల సాగు కోసం మీరు పరిష్కారం కోసం కృషి చేయాలని ఇట్లా చెప్పినారు. అంటే మీరు ఒక మంత్రి అర్థం చేసుకుంటూ, ఒక జర్నలిస్ట్ అర్థం చేసుకుంటుండు. అంటే కృష్ణయ్య గారి ఉద్యమం ఏంటిది? ఒక డిమాండ్ పెడతాడు, అది సాధించే వరకు ఉద్యమాలు చేస్తాడు, ఎవరిని విమర్శించాడు. అంచెలంచెలు. మరి ఇప్పుడు మీరు ఎంపీ అయిన తర్వాత కూడా ఉద్యమాలు కొనసాగిస్తున్నారా? తప్పనిసరి. నేను ఉద్యమాలంటే ఉద్యమాలు, ధర్నాలు, ర్యాలీలు, బహిరంగ సభలు, పరిస్థితులను బట్టి ఉద్యమాలు చేస్తాము. రెండవది, ఇప్పుడు మంచి వేదిక దొరికింది పార్లమెంట్లో కాబట్టి పార్లమెంటులో బీసీలకు సంబంధించినవి ప్రధానమంత్రిని, కేంద్ర ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకొస్తే తప్పనిసరిగా కన్విన్స్ అవుతారు. బీజేపీ ప్రభుత్వం కూడా నెగిటివ్ ప్రభుత్వం కాదు, వాళ్ళ దృష్టికి పోవాలి. సామాజిక సామరస్యం అంటారు వాళ్ళు. మరి ప్రస్తుతానికైతే మీరు అన్ని ప్రభుత్వాల గురించి చాలా న్యూట్రల్గా మాట్లాడుతున్నారు. రేపు ఒక పార్టీ గురించి, అంటే ఒక పార్టీ నుంచి నిలబడ్డప్పుడు మీ పార్టీ చేసిన పనుల గురించి, వాళ్ళు ఉద్ధరించిన తీరు గురించి వాదించాల్సి వచ్చినప్పుడు వేరే పార్టీలతోనే కానీ, అప్పుడు ఎలాంటి స్టాండ్ తీసుకుంటారు? నేను ఇంకా పదవి ఎక్కిన తర్వాత అప్పుడు నా ప్రతాపం చూపెడతా. అప్పుడు రాజకీయ అప్పుడు న్యూట్రల్ కాదు, నేను రాజకీయ అవతారం ఎత్తలేదు, ఇంకా ఎత్తబోతున్నా. అవును, ఎత్తినాక తప్పనిసరి సిద్ధాంతపరంగా విమర్శలు ఉంటాయి, సిద్ధాంతపరంగా చర్చలు ఉంటాయి. అప్పుడైనా కూడా నిర్మాణాత్మకమైన విధానాల మీదనే నేను విమర్శిస్తాను. ఏదో అలా తప్ప అలా ఒక లాంటి నిరాధారమైనటువంటి చర్చ జరగదు. సమాజంలో నాకు ఒక గౌరవం ఉంది. ఏంటిది? ఏది కృష్ణయ్య మాట్లాడినా, ఏది చేసినా వాస్తవాలు, నిజాలు ఉంటాయి. మంచి ఒక సిద్ధాంత భూమికతోటి పోతాడు, ఒక ఎజెండాతోటి పోతాడు అనేది ఉంది. మరి ఇప్పటి వరకు ఒక ఉద్యమం చేయడానికి మీ సిద్ధాంతం సరిపోయింది, కానీ వేరే ఒక పార్టీ నుంచి ఎంపీగా మీరు కూర్చున్నప్పుడు రాజ్యసభలో ఆ పార్టీవి కూడా ఎత్తుకోవాల్సి వస్తుంది, ఆ పార్టీ సిద్ధాంతాలు కూడా నెత్తినెత్తుకోవాల్సి వస్తుంది. అవి మీ సిద్ధాంతాలతో మ్యాచ్ అవ్వకపోతే ఏంది పరిస్థితి? ఎట్లా ఫైట్ చేస్తారు? మరి సిద్ధాంతాలతో మ్యాచ్ కాకపోతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఆదేశాల ప్రకారం చేస్తారు. జనరల్గా ఆయన ఆలోచన, ఆయన ఆదేశాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల అభివృద్ధికి సంబంధించినవి ఉంటాయి. నేను కూడా వాళ్ళ అభివృద్ధి కోసమే పోరాడుతున్నాను. ఆయన కూడా నా జనరల్గా నేను ఆ ఓరియంటేషన్ ఉన్నదని ఇస్తున్నాడు. ఏదైనా అంశంలో తేడా వస్తే ఆయన ఆదేశాలనే పాటిస్తాను. అయితే నాకు ఆయుధం ఇచ్చాడు. ఆయుధం ఇచ్చిన వారికి కృతజ్ఞత ఉండడం, ఆయుధం ఇచ్చిన వారి ఆదేశాలు పాటించడం ఒక వీరుని లక్షణం. కాబట్టి ఖచ్చితంగా అట్లాగే పాటిస్తాను. ఏదైనా ఉంటే కన్విన్స్ చేస్తా, అట్లా కానీ ఇట్లా డిస్కస్ చేస్తా. కాదు ఇట్లాగే ఉండాలంటే అదే ఆదేశాన్ని పాటిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయం తెలిపేందుకు కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.